నమస్తే, వెల్కమ్ టు వీ డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం. రాష్ట్రంలో 29కి పెరగనున్న మొత్తం జిల్లాల సంఖ్య. గ్రామ సచివాలయాల పనితీరు వ్యవస్థ నిర్మాణంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మార్చి నాటికి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో 75వ ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్. ప్రతి ఒక్క వినతిని స్వయంగా స్వీకరించిన యువనేత. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. మార్కాపురం, మదనపల్లి జిల్లాలు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి పెరగనుంది. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు, నూతనంగా ఒక మండలం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పునర్విభజనపై మంత్రి కమిటీ ఇచ్చిన నివేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రుల కమిటీ సూచించిన విధంగా కొత్త 3 జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న 3 జిల్లాలను పరిశీలిస్తే రంపచోడవరం నియోజకవర్గంలోని రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లో కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో రంపచోడవరం, దేవీపట్నం, వైరవరం, గుత్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి మండలాలు ఉన్నాయి. ఇక చింతూరు డివిజన్లో ఏటిపాక, చింతూరు, కోనవరం, వరరామచంద్రపురం మండలాలను చేర్చారు. రంపచోడవరం కేంద్రంగా కొత్తగా ఏర్పాటయ్యే పోలవరం జిల్లాలో 3.49 లక్షల జనాభా ఉంది. గ్రామ సచివాలయాల పనితీరు, ఆ వ్యవస్థ నిర్మాణంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. మార్చి నాటికి దీనికి సంబంధించిన నివేదికను రూపొందించాలని అన్నారు. మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రుల బృందంతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, అనిత, అనగాని సత్యప్రసాద్, దోల బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ సిబ్బందికి పదోన్నతుల కల్పన, ఇతర శాఖలతో అనుసంధానించడానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినప్పటికీ సచివాలయ వ్యవస్థ నిర్మాణం దెబ్బతినకుండా ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైతే ప్రతి నెల సమీక్షిద్దామని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మంత్రి లోకేష్ 75వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన్ని కలిసి స్వయంగా సమస్యలు విన్నవించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. లోకేష్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారి యొక్క సమస్యలను సావధానంగా విన్నారు. టీడీపీ సానుభూతి పరుడు అనే అక్కస్తో గత వైసీపీ పాలనలో నాపై అక్రమ కేసులు బనాయించారు. కుటుంబాన్ని మానసిక క్షోభకు గురిచేశారు. విచారించి కేసులు ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలి, ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన జరుగుళ్లు గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. మంగళగిరి మండలం కూరగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరవితి సంఘంలో 70 మంది కలిసి పొదుపు చేసిన 7.55 కోట్ల నగదును సీఈఓ దుర్వినియోగం చేశారని విచారించి తగిన చర్యలు తీసుకోవాలని సంఘ సభ్యులు లోకేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో రిటైర్డ్ పార్ట్ టైం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం చెల్లిస్తున్న 4,000 పెన్షన్ను 10,000కు పెంచాలని ఏపీ రిటైర్డ్ పార్ట్ టైం వీఏఓ, పీటీఓ, వీఆర్ఎస్ ఫెడరేషన్ ప్రతినిధులు వినతి పత్రాన్ని అందజేశారు. నేను దివ్యాంగురాలని, నా జీవనోపాధి నిమిత్తం ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నా. దైనందిన జీవితం కోసం ట్రై స్కూటీ ఇచ్చి ఆదుకోండి పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన షేక్ సుబానిబి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తులను పరిశీలించిన లోకేష్ ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి రానున్న 48 గంటల్లో తుఫానుగా బలపడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లుగా తెలిపారు. పంట నష్టం జరగకుండా రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ముఖ్యంగా వరి కోతలు పూర్తి చేసిన రైతులు తమ ధాన్యాన్ని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు ప్రభుత్వం తరపున రైతులకు ఉచితంగా టార్ఫిలిన్ పట్టాలు పంపిణీ చేస్తున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతులు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించి వాటిని పొందవచ్చని తెలిపారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తీరానికి తిరిగి రావాలని ఆదేశించారు. ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని
ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలోని గిరిజన విద్యార్థులు కేటా నిర్వహించే సాంస్కృతిక సాహిత్య జాతీయ ఉత్సవాలకు ఏడాది మరో రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఉద్భవ్ 2025 పేరుతో నిర్వహించే ఈ కల్చరల్ ఫెస్ట్ ను డిసెంబర్ 3, 4, 5వ తేదీల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. అమరావతి సచివాలయంలో ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆవిష్కరించారు. గిరిజన విద్యార్థులని ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఉత్సవాలలో 22 రాష్ట్రాలకు చెందిన 405 ఏకలవ్య పాఠశాల నుంచి 1800 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. మన రాష్ట్రం నుంచి 110 మంది విద్యార్థులు హాజరవుతారని వెల్లడించారు. విద్యార్థులతో పాటు మరో 278 మంది హాజరవుతారు. పోటీలను నిర్వహిస్తున్న కేల్ యూనివర్సిటీలో 12 వేదికలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్లు అందజేస్తామని అన్నారు. ఉద్భవ్ 2025లో 6 నుంచి 12వ తరగతిలోపు విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు. ఏకలవ్య పాఠశాల విద్యార్థులు ఎక్కువ మంది నీట్, ఐఐటి, ఎన్ఐటీలకు ఎంపికవుతున్నారని ఆమె వెల్లడించారు. మనకి 6th నేషనల్ ఈఎంఆర్ఎస్ కల్చరల్ ఈవెంట్ ఒకటి చేస్తున్నాం. ఇప్పటిదాకా ఇది 6వది. ఇది ఇంతవరకు ఇప్పుడు మనం అది హోస్ట్ చేస్తున్నాం. ఇంతవరకు ఎక్కడెక్కడో వేరే వేరే రాష్ట్రాల్లో జరుగుతుండేది. ఈరోజు టోటల్గా మన కంట్రీలో ఉన్నటువంటి దాదాపుగా అంటే 405 ఈఎంఆర్ఎస్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు, విజయవాడ. అయితే మన ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 28 ఈఎంఆర్ఎస్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ పిల్లలు కూడా ఇక్కడికి రావటం, కంట్రీ మొత్తం మీద 1800 మంది పిల్లలు ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి 110 మంది పిల్లలు ఇక్కడికి వస్తున్నారు. టోటల్గా 22 స్టేట్స్ నుండి టోటల్గా పిల్లలందరూ ఇక్కడికి రావడం. ముఖ్యంగా ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గిరిజన పిల్లల్లో ఉన్నటువంటి ఏవైతే టాలెంట్స్ ఉన్నాయో అవి బయటకు తీయడంతో పాటు చాలా వరకు మాట్లాడాలంటే భయం, ఒక రకమైన బిడియం, జంకు, ఇవన్నీ కూడా పిల్లల్లో ఉంటాయి, పెద్దవాళ్ళలో కూడా ఉంటాయి ఇవి. కాబట్టి ఇవన్నీ కూడా పిల్లల దగ్గర నుంచి అవి తొలగించి పిల్లలు కల్చరల్గా ఎంత యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళ లోపల ఎంతవరకు వాళ్ళకి మోటివ్ అవుతున్నారు, వాళ్ళు ఎంతవరకు వాళ్ళ తాలూకా నాలెడ్జ్ ఉంది. అంటే లిటరేచర్ కూడా మనం దీంట్లో ఉంది, అంటే పోటీ అవి కూడా పెడుతున్నాం. అంటే డ్యాన్స్ కానీ, అలాగే కల్చరల్ ఉన్నటువంటి మా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఆర్ట్స్ వేయటం కానీ, డ్యాన్సులు కానీ, అలాగే లిటరేచర్ కానీ, అలాగే కొన్ని ఆటపాటలతో పాటు అన్నీ చేసుకుంటూ మొత్తం దాదాపు 35 ఈవెంట్స్ ఉన్నాయి మొత్తం పిల్లలందరికీ. ఇవి మనం డిసెంబర్ నెల 3, 4, 5 తేదీల్లో మనం ఇవి చేస్తున్నాం. ఈ 3 రోజుల ఈవెంట్ కూడా 22 రాష్ట్రాల నుంచి వస్తున్నారు, పెద్ద ఎత్తున చేస్తున్నాం. పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకత కానీ, వాళ్ళలో ఉన్నటువంటి ఒక టాలెంట్ అంతా బయటకు తీసి వాళ్ళు పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా వాళ్ళు అంటే మనసు విప్పి వాళ్ళు అన్ని విధాలుగా మాట్లాడుకునే విధంగా, వాళ్ళ టాలెంట్ బయట పెట్టే విధంగా అన్ని విధాలుగా మనం వాళ్ళకి, ఎందుకంటే ఇట్లాంటి టాలెంట్స్ బయట పెట్టేటప్పుడే వాళ్ళు ఫర్దర్గా ఫ్యూచర్గా వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఏం చెయ్యాలనుకుంటున్నారు కూడా మనకు బయటకు వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో మనం ఎన్ఐటీకి, ఐఐటీకి, ఎంబీబీఎస్కి చాలామంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు. ఇంతకు పూర్వం అలా ఉండేది కాదు, చాలా తక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సెలెక్ట్ అవుతున్నారు. వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ప్రకారమే ఈరోజు ఈ పిల్లలందరినీ కూడా అంటే బెస్ట్ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా వదిలిపెడుతున్నాం. మన రాష్ట్రంలో 28 స్కూల్స్లో ఉన్నటువంటి 110 మంది పిల్లలు ఇక్కడ తీసుకొస్తున్నాం. వాళ్ళు బెస్ట్. వాళ్ళనంటే వాళ్ళ లిటరేచర్లో కానీ, డ్యాన్స్లో కానీ, పాటల్లో కానీ, ఆటల్లో కానీ, చదువులో కానీ దేంట్లో వాళ్ళు ముందున్నారు, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ అన్ని విధాలు చూసి వాళ్ళు ఏంటంటే ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు, వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళకి మనం ఏ విధంగా వాళ్ళకి మనం సహాయం చేస్తే ఇంకా కాస్త పైకి వెళ్ళగలుగుతారనే ఉద్దేశంతో కూడా మనం ఇది చూస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే విదేశీ విద్య మీ అందరికి కూడా తెలుసు. ఇక్కడ బాగా చదువుకున్న పిల్లలు విదేశీ విద్యకి ఎవరు ఎంతవరకు వీళ్ళు అర్హత సంపాదించగలరని కూడా మనం చూడడానికి కూడా ఒక మనం కొనమానికగా చూసుకోవచ్చు. సెమీ క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకొని యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు ప్రత్యేకంగా తయారు చేసిన వార్షిక కేక్ మిక్స్ విశేషంగా ఆకట్టుకుంది. మాచవరంలోని నార్లవారి వీధిలో నిర్వహిస్తున్న యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, చెఫ్ సిబ్బంది పాల్గొని పండుగ వాతావరణంలో కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో రూపొందించారు. డ్రై ఫ్రూట్స్, నట్స్, క్యాండిడ్ పిల్స్, సుగంధ మసాలా దినుసులు, సాంప్రదాయ మిక్స్ తో ఆయా పదార్థాలను వైన్ రసాలతో మిళితం చేస్తారు. ఈ సందర్భంగా కాలేజ్ డైరెక్టర్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ 2020లో ప్రారంభించామని, నాటి నుండి ప్రతి ఏటా క్రమం తప్పకుండా కేక్ మిక్సింగ్ తయారీని జరుపుతామని తెలిపారు. ఇప్పటి వరకు తమ కళాశాల నుండి 1000కి పైగా విద్యార్థులు డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సుకు మంచి ఉద్యోగ భవిష్యత్తు ఉందని చెప్పారు. ఇది ఆత్మబంధంతో కూడిన వేడుకలను సూచిస్తుందని అన్నారు. అతిథుల శతాబ్దాల నాటి సాంప్రదాయంగా కేక్ మిక్సింగ్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఎన్నో విషయాలు తెలుసుకుని ఆనందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ కరెస్పాండెంట్ కరీమా, ప్రిన్సిపల్ జంపానా, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విజయవాడ మాచవరం డౌన్లో ఈరోజు కేక్ మిక్సింగ్ సెరమనీ అనేది జరుపుకున్నాం. ఈరోజు ప్రతి సంవత్సరం ఈ ఒక ట్రెడిషన్గా మనము చేస్తామండి కేక్ మిక్సింగ్ సెరమనీని. సో ఎవ్రీ ఇయర్ ఇలాగా కేక్ మిక్సింగ్ సెరమనీ క్రిస్మస్కి ముందు ఒక 1 month బిఫోర్ మన ఆల్మోస్ట్ లైక్ 50 to 60 ఇంగ్రీడియంట్స్ అండ్ లైక్ నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఆల్కహాల్తో మిక్స్ చేసి దాన్ని సోక్ చేసి ఆ మిక్స్చర్తో మేము క్రిస్మస్కి ఎవ్రీ సంవత్సరం మనం ఈ కేక్ అనేది ఎప్పుడు రెడీ చేస్తుంటాం. సో దీనికి ఒక ప్రఖ్యాత ఉందండి, ఒక ట్రెడిషన్ అండి. లైక్ మన హిందూ కల్చర్లో ఉగాదికి ముందు మన ఉగాది చట్నీ ఎలా చేసుకుంటామో అందులో ప్రతి ఒక్క టేస్ట్ని మనం ఊహించవచ్చు. అలాగే ఈ కేక్ మిక్సింగ్ కేక్ కూడా ఒక ప్రఖ్యాత ఉంది. ఇందులో రకరకాల ఇంగ్రీడియంట్స్ని, డ్రై ఫ్రూట్స్ని మిక్స్ చేసి దీంతో మనం కేక్ అనేది రెడీ చేస్తాం. యునైటెడ్ కాలేజ్లో ఇలాంటివి ప్రతి సంవత్సరం చేస్తుంటామండి. ఒక క్రిస్మసే కాదు, ఒక ఈద్ కానీ, ఒక సంక్రాంతి కానీ, అలాగే ఒక దివాళీ కానీ, ఇలా ప్రతి ఒక్క ఫెస్టివల్ని మనం ఒక ఆనియతిగా చేసుకుంటూ వస్తాం. ఎందుకంటే ఈరోజు మన ఇండియాలో మనం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క కులాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ప్రతి ఒక్క ఫెస్టివల్ని మనం రెస్పెక్ట్ చేస్తూ ఒక కులం, మతం అని విభేదాలు లేకుండా మనం ఈ ఫెస్టివల్స్ అన్నీ చేస్తుంటాం. దీనివల్ల మనకి పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తాము, మంచి కల్చర్ ఇస్తాము, అలాగే ఒక మంచి నాలెడ్జ్ ఇస్తాము. ఇలా మనం ఇండియాలో డిఫరెంట్ రిలీజియస్ ఉన్నప్పుడు వాళ్ళతో మనం ఎలా రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళని ఎలా మనం కలిసి ఉండాలనే ఆ భావంతో మనం ఇలా చేస్తుంటాం. అలాగే మన కాలేజ్లో ఈ కల్చర్ ప్రోగ్రామ్స్, ఈ ఫెస్టివల్స్తో పాటు ప్రతి సంవత్సరం మా కాలేజ్లో ఈ ప్రాక్టికల్స్ జరుగుతుంటాయి. హోటల్ మేనేజ్మెంట్ ప్రాక్టికల్స్ ఉంటాయి, బిజినెస్ మేనేజ్మెంట్ ప్రాక్టికల్స్ ఉంటాయి. దీనివల్ల పిల్లలకి ఒక కల్చర్ అనేది, అవేర్నెస్ అనేది డెవలప్ అవుతుంటాయి. అలాగే యాక్టివిటీ బేస్ ఆఫ్ లెర్నింగ్ అనేది మన కాన్సెప్ట్. గత 3 సంవత్సరాల నుంచి మన కాలేజ్ కంటిన్యూస్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మమ్మల్ని బెస్ట్ కాలేజ్ అవార్డ్ అనేది రికగ్నైజ్ చేసి ఇచ్చారు. సో 2023, 2024, 2025 ఇలా కంటిన్యూస్గా 3 years నుంచి బెస్ట్ కాలేజ్ అవార్డుని మనం సాధించుకున్నాం. బెస్ట్ కాలేజ్ అవార్డు ఎలా సాధించుకుంటామంటే ఒక చదువు ఒకటే కాదండి, చదువుతో పాటు పిల్లలకి డెవలప్మెంట్కి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇలాంటి అన్ని ప్రోగ్రామ్స్ పెట్టి, ఇలాంటి ఫెస్టివల్స్ మనం పెట్టి పిల్లలకి మంచి నాలెడ్జ్ ఇచ్చి, అలాగే వాళ్ళకి మంచి ఉద్యోగం అనేది మేము ప్లాన్ చేస్తాం. మన కాలేజ్లో నుండి ఇంటర్నేషనల్ జాబ్స్ అనేది మేము ఎక్కువగా ఇస్తుంటామండి. 100% ఇంటర్నేషనల్ జాబ్స్ ఇస్తున్నాం. మన పిల్లలు రకరకాల కంట్రీస్లో జాబ్ చేస్తున్నారు ఈరోజు. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ మా స్టూడెంట్స్ మంచి సెటిల్ అయ్యారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి ఫెస్టివల్స్ చేస్తూ మన పిల్లలకి మంచి నాలెడ్జ్ అనేది మనం షేర్ చేసుకుంటూ, అలాగే ఈరోజు వచ్చిన మీడియా ప్రతి ఒక్కరికి మేము చాలా ధన్యవాదాలు చేస్తున్నామండి. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము. మేమేం చేస్తున్నాం అనేది మన సొసైటీకి తెలియాలంటే అది మీ వల్లే అయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా. అండ్ ఆల్సో ఈరోజు వచ్చిన మన ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్, చీఫ్ గెస్ట్ లైక్ హోటలియర్స్ నుంచి GMs వచ్చారండి, కాలేజెస్ నుంచి ప్రిన్సిపల్స్ వచ్చారు, ఇంకా చాలామంది వెల్ విషర్స్ వచ్చారు, వచ్చి ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేశారండి. ఈ ఈవెంట్కి మనం ఇంపార్టెన్స్ ఏంటంటే 150 kgs ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అనేది మనం మిక్స్ చేసామండి ఈరోజు. విత్ ద వైన్ కానీ ఈ ఆల్కహాల్తో మనం మిక్స్ చేసి దీన్ని మనము మ్యారినేట్ చేసి 25th క్రిస్మస్కి మీకోసం మేము రెడీ చేస్తాం.
తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ టైం. నమస్తే. జై హింద్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమాజంలోని పేద వర్గాలకు, చిన్న వ్యాపారులకు పూర్వ వైభవం తిరిగి వచ్చిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలను ఎంపిక చేసి వాటిని ఆదరించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందని అన్నారు. సింగనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన ఇద్దరికి వ్యాపార నిమిత్తం P4 పథకంలో భాగంగా టిఫిన్ బండ్లను జనసేన పోకల సురేంద్రబాబు సాయి సౌజన్యతో కలిసి సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు P4 కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాలు ఎంపిక చేసి వారికి సహాయం అందించే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో ఆర్థిక అసమానతను తగ్గించవచ్చని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీత సాంబశివరావు, రాష్ట్ర నాగవంశ సాధికారిక చైర్మన్ ఇరుబోతు రమణారావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చిరు వ్యాపారుల్ని అండగా ఉంటూ గత సంవత్సరన్నర కాలంగా నిరంతరం కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి తోపుడు బళ్ళు ఇస్తున్నాం, టిఫిన్ బళ్ళు ఇస్తున్నాం, కుల వృత్తులు చేసుకునే మా రజక సోదరులకి ఇస్త్రీ బళ్ళు ఇస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా చిరు వ్యాపారులకు అండగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. స్ట్రీట్ వెండర్లకి లైసెన్స్ కార్డులు ఇస్తున్నాం. స్ట్రైట్గా బ్యాంక్కి వెళ్తే ఆధార్ కార్డు తీసుకొని 15,000 రూపాయలు ఎటువంటి గ్యారంటీ లేకుండా అప్పిచ్చే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది బ్యాంకులకి. ఆ 15,000 కడితే 30,000, 30,000 కడితే 50,000 కూడా లోన్ ఇస్తూ ఉన్నాం. ఇవాళ జనసేన నాయకులు సోదరుడు సురేంద్రబాబు, అట్లాగే మా సాయి, వీళ్ళు కూడా మరి చిరు వ్యాపారులకు అండగా ఉండే ఉద్దేశంతో 2 టిఫిన్ బళ్ళు, మొత్తం 5 బళ్ళు ఇచ్చాడు. 2 టిఫిన్ బళ్ళు ఇవాళ ఆ రాజరాజేశ్వరిపేటలోని నిరుపేదలకు ఇవ్వటం జరిగింది. హృదయపూర్వకంగా సురేంద్రబాబుని అభినందిస్తూ ఉన్నా, సాయిని కూడా వాళ్ళ టీంను కూడా అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళ P4లో భాగంగా అందరూ కూడా పేదవాళ్ళకి అండగా ఉండే విధంగా, సహాయం చేసే విధంగా ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళకి మంచి జరుగుద్ది, పేదవాళ్ళకి సహాయం చేసేటట్టు. ఇవాళ పేదవాళ్ళు బతకాలి, పేదవాళ్ళు ఆనందంగా ఉండాలి. మా శాయశక్తులు అటు ప్రభుత్వ పరంగా ఇచ్చే పథకాలన్నీ ప్రభుత్వ పరంగా ఇస్తున్నాం. 200 రూపాయలు ఉంటే పింఛన్ని వాళ్ళు 4,000 రూపాయలు చేసి ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకోవడానికి తల్లికి వందనం ఇస్తున్నాం. ప్రతి అక్క చెల్లెమ్మకి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. 5 రూపాయలకే అన్నం పెడతా ఉన్నాం. రైతు అన్నలకి 20,000 రూపాయలు సంవత్సరానికి వ్యవసాయం చేసుకునే దానికి సహాయం చేస్తున్నాం. అలాగే చిరు వ్యాపారులకి, అలాగే మహిళలకి ఉచితంగా బస్సు ఇస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో మహిళలకి బస్ టికెట్ కొనే అవసరం లేకుండా చేస్తాం. ఇలాగా ప్రభుత్వ పరంగా చేసే ప్రభుత్వ పరంగా చేస్తున్నాం, వ్యక్తిగతంగా చేసే వ్యక్తిగతంగా చేస్తున్నాం. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండాలి, పేద వర్గాలు మళ్ళా ఊపిరి పీల్చుకోవాలి, పేద వర్గాలు అభివృద్ధి చెందడానికి నిరంతరం అండగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి మా జనసేన నాయకుల్ని, సురేంద్రబాబుని, సాయిని, వాళ్ళ టీంని అభినందిస్తాం. 57వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ నందు మరి గౌరవ పోలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విపు, సెంట్రల్ లేబర్ శాసనసభ్యులు మా అన్నగారు బోండా ఉమామహేశ్వరరావు గారు మరి మా డివిజన్లో అచ్చయమ్మ అని చెప్పేసి ఎస్సీ మహిళకు, అలానే ఈశ్వరి అని చెప్పేసి బీసీ మహిళకు వ్యాపారం చేసుకోవడానికి 2 తోపుడు బళ్ళను ఏర్పాటు చేయడం అన్నది మేము మా డివిజన్ తరపు నుంచి మా అన్నగారు అయినటువంటి బోండా గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో అనేక మందికి ఆదుకున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గారు ఈ రోజున వారి వ్యాపారం చేసుకునే దానికి కూడా ఆర్థికంగా సహాయం చేస్తారని కూడా చెప్పారు. కనుక భవిష్యత్తులో ఎవరైతే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో పేదవారు ఉన్నారో, ఎవరైతే బాగా బలహీనులు ఉన్నారో వాళ్ళందరికీ ఎస్సీ, బీసీ, మైనార్టీ వాళ్ళందరికీ ఆదుకునే విధంగా చేస్తూ ఉన్నారు. కనుక P4 అని చెప్పేసి ఒక పథకం అన్నది మరి ప్రభుత్వం పెట్టింది. దాంట్లో భాగంగా అందరిని కూడా సహాయం చేయాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు కూడా ఆదేశిస్తూ ఉన్నారు. ఎవరికి తోచిన సహాయం వారితో చెప్పారు. దాంట్లో భాగంగా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు విధంగా అందరం కూడా పేదవారికి సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బోండా ఉమామహేశ్వరరావు గారు పేదల పక్షపాతి,
ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 512 మందికి సంబంధించినటువంటి హాకర్స్కి తోపుడు బండ్లు కానివ్వండి, టిఫిన్ బండ్లు కానివ్వండి, వివిధ చేతి వృత్తులు చేసుకునేటువంటి వారు కానివ్వండి, ఇస్త్రీ బండ్లు కానీ ఇచ్చినటువంటి ఘనత బోండా ఉమేశ్వర గారు దక్కుతుంది. గత ప్రభుత్వం రోడ్ల పక్కన వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారస్తులందరినీ కూడా తొలగించినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం తెలుగుదేశం ఎన్డీఏ కూటమి లక్ష్యాన్ని పులుగుపుచ్చుకున్నటువంటి సెంట్రల్ నియోజక శాసనసభ్యులు 21 డివిజన్లో ఉన్నటువంటి పేద వర్గాలకి పెద్ద ఎత్తున తోపుడు బండ్లు కానివ్వండి, ఇస్త్రీ బండ్లు కానివ్వండి, లేదు ఫ్రూట్స్ వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ టిఫిన్ బండ్లు కానీ ఇస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు 57వ డివిజన్ కొత్త రాజరాజపేటకి చెందినటువంటి 20 మహిళలకి, ఒక ఎస్సీ మహిళ మరొక బీసీ మహిళకి వారు టిఫిన్ బండ్లు చేసుకుని ఆర్థికంగా కుటుంబాన్ని ముందుకు తీసుకుపోవడానికి పూర్తిగా సహకరించడమే కాకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందిన ఆర్థికంగా కూడా ఆదుకునేటువంటి పరిస్థితి ఉంది. దీనిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద P4 కింద భాగస్వామ్యం చేయడం అనేది హర్షణీయం. బోండా ఉమేశ్వర గారు ఈ సందర్భంగా అందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. పేదల ఇళ్ల నిర్మించుకున్న ప్రభుత్వ భూములు క్రమబద్ధీకరిస్తూ వారికి పట్టాలు ఇచ్చేందుకు మంత్రి లోకేష్ ప్రత్యేకత చాలా తీసుకొని జీవో జారీ చేయించి మంగళగిరిలో 3500 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఇదే జీవో ప్రకారం గన్నవరంలో పట్టాలు ఇవ్వాలని తహసీల్దార్ని ఆదేశించడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ మేరకు పట్టాలు ఇవ్వడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. గన్నవరం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. గన్నవరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 200 మంది లబ్ధిదారులకు 10.63 కోట్ల రూపాయలు విలువ చేసే ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ దస్తావేజుల పంపిణీ చేశారు. స్థానిక రోటరీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు యార్లగడ్డ చేతుల మీదుగా ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామన్న ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు భూములను క్రమబద్ధీకరిస్తూ రిజిస్ట్రేషన్ ఖర్చు కూడా లేకుండా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేయించి ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. పేదలకు తన చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు ఇవ్వటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అరాచకాలకు నిలయమైన గన్నవరంలో అరాచకాన్ని పారదోలి అభివృద్ధికి బాటలు వేస్తున్నామని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. పేద ప్రజలు ఎవరైనా అభ్యంతరకరం లేని స్థలాల్లో కనుక ఇల్లు కట్టుకుని ఉంటే వాళ్ళకి ఆ ఇళ్ల స్థలాలను పంపిణీ చేసి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇద్దామని చూసుకున్న నిర్ణయంలో భాగంగా ఆ రోజునే సంబంధిత అధికారులు ఆర్టీఓని ఇతర కలెక్టర్లతో మారితే గన్నవరంలో ఎక్కువ ఉండవని చెప్పి, కానీ గన్నవరం ఎంఆర్ఓ గారిని పిలిచి శివయ్యనాయని పిలిచి మీరు ఐడెంటిఫై చేసి 2 నెలలు కష్టపడి తిప్పి మీ స్టాఫ్ని విఆర్ఓని విఏఓని సంబంధిత అధికారులు తిప్పితే ఎక్కడెక్కడ అర్హుతుందో వాళ్ళందరికీ తక్షణం పట్టాలిద్దాం మనం కూడా అని చెప్తే నిర్విరామంగా 4 నెలలు పనిచేసిన తర్వాత మధ్యలో ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు పెట్టినప్పుడు కాకుండా దానివల్ల లేట్ అయింది, లేకపోతే గత మాసంలో ఇవ్వాల్సిన పరిస్థితి. 200 మంది ఏళ్ళకి ఇచ్చాం. 200 మంది రాబోయే కాలంలో వీరపనేనిగూడెం మాధవవారిగూడెం 2 గ్రామాల్లో ఇంకో 200 మంది పట్టాలు వస్తాయి. అలాగే అంపాపురం గ్రామంలో 70 మంది పట్టాలు వచ్చి ఏర్పాటు చేస్తాం. ఇవాళ ఇచ్చిన 200 మందికి ఆన్ యావరేజ్ 3 సెంట్లు కన్నా ఎక్కువే ఇచ్చాం. అంటే గతంలో వాళ్ళు ఆక్యుపై చేసి ఇల్లు వేసుకుని రేకుల షెడ్లో ఏదో ఒకటి వేసుకుని ఉన్న వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ 650 రూపాయలు వాళ్ళ దగ్గర కట్టించుకుని మిగతా రిజిస్ట్రేషన్ డబ్బులు కూడా ప్రభుత్వం ఇచ్చిన పరిస్థితి. 10 రోజుల్లో గన్నవరం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో 671 రిజిస్ట్రేషన్ జరిగితే 471 మంది ఆస్తి కొనుక్కున్న రిజిస్ట్రేషన్ జరిగితే 200 మందికి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేకుండా ఆస్తుల్ని వాళ్ళకి రిజిస్టర్ చేసి వాళ్ళ చేతికి వాళ్ళని అందించారు. రాబోయే కాలంలో గన్నవరం అభివృద్ధి జయంగా పనిచేస్తానని చెప్పి ఆ దిశగానే పనిచేస్తున్నాం. ఈ 400 పైబడే గన్నవరం మండలంలో ఇస్తాం. ఈ జిల్లాలో ఇప్పుడు 300 పట్టాలు కూడా రాని పరిస్థితి. కేవలం అవినిగడ్డ నియోజకవర్గంలో నేను నాకున్న సమాచారం వరకు 40 మందికి ఇళ్ల పట్టాలు అడిగిన పరిస్థితి. గతంలో పాలకుల్లా కాకుండా ఇప్పుడు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జయంగా అరాచకానికి స్వస్తి పలికి అటు ఉద్యోగ ఉపాధి అవకాశాల లక్ష్యంగా పనిచేస్తున్నా పేద ప్రజలకి ఇళ్ల పట్టాలు నిజంగా అదృష్టంగా భావిస్తుంది. ఇల్లు అనేది ఏ మధ్యతరగతికైనా, ఎగువ మధ్యతరగతికైనా, దిగువ మధ్యతరగతికైనా ఇల్లు అనేది ఒక స్వప్నం. సో అలాంటి ఇల్లు కట్టుకున్నాడు 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఆక్యుపేషన్ ఉంటా కూడా వాళ్ళకి పట్టాలు లేకపోకుండా ఉన్నందుకు వాళ్ళ సమస్యను తీర్చేందుకు గౌరవ మంత్రి లోకేష్ బాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి ఇది మంచి ప్రభుత్వం అనే స్ఫూర్తితో సీఎం మంత్రులు పనిచేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు 8,627,000 ఇళ్లు పూర్తయ్యాయని గుర్తు చేశారు. అలాగే జగన్ సీఎంగా ఉన్నప్పుడు కేవలం 6 లక్షలు ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు.
సచివాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలాగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. టెక్నాలజీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటున్నామని అన్నారు. గృహ నిర్మాణ శాఖ విషయంలో 3 లక్షల ఇళ్లు పూర్తి చేసిన సందర్భంగా కీ హ్యాండ్ ఓవర్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కూడా వైసీపీ వివాదం చేస్తుందని మండిపడ్డారు. 16 నెలల్లోనే 3 లక్షలకు పైగా ఇల్లు పూర్తి చేసినట్లుగా వెల్లడించారు. మరో 5 లక్షల ఇల్లు ఉగాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఇంతవరకు ప్రారంభం కాని ఇల్లు 3,30,000 ఇల్లు ఉన్నాయని వివరించారు. 15.59 లక్షల ఇల్లు ఈ 5 ఏళ్లలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ అని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రివ్యూలో ముఖ్యమంత్రి చెప్పారని తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒకసారి గృహప్రవేశం చేయిస్తామని చెప్పారు. ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించేందుకు కామన్వెల్త్తో కలిపి కట్టుకోవడానికి జీవో ఇస్తున్నామని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సభ్యులందరూ కూడా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలోని సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల్ని పరిష్కరించడం, అల్టిమేట్గా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రత్యేకంగా వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని 2 కళ్ళలాగా చూస్తూ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. 2014-19 5 సంవత్సరాల పరిపాలన, 2019-2024 ప్రభుత్వాన్ని చూసినట్లయితే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 8,687 ఇళ్లను పూర్తి చేశామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం 6 లక్షల ఇల్లు మాత్రమే పూర్తి చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 లక్షల ఇల్లు పూర్తి చేస్తే ఈ 16-17 నెలల కాలంలోనే 3,192 ఇల్లు పూర్తి చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. మేము కట్టిన ఇల్లు వాళ్ళు ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇల్లు పూర్తి చేశాం. ఆయన 2029 కల్లా హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ 3 లక్షల ఇల్లు ఇప్పటికే 17 నెలల కాలంలోనే పూర్తి చేశాం. మరో 5 లక్షల ఇల్లు ఉగాదికల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. ఇంకా మిగిలినంటే పాత PMAY 1Oకు సంబంధించి ఇల్లులు 3 లక్షలు పూర్తి చేసాం. 5 లక్షలు ఉగాదికి, ఇంకొక 87,000 జూన్ కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా నాట్ స్టార్టెడ్ ఇల్లు 3,03,000 ఉన్నాయి. 3,03,000 వీటిని క్యాన్సిల్. ఎందుకే ఈ స్కీము వాస్తవానికి డిసెంబర్ 2025కి పూర్తయిపోతుంది. కానీ అన్ని రాష్ట్రాలు కూడా రిక్వెస్ట్ చేయటం మూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి 1 సంవత్సరం పొడిగిస్తుందని చెప్పేసి మాకు సమాచారం ఉంది. కాబట్టి ఆ 3 లక్షల ఇల్లు కూడా ముందుకు వస్తే లబ్ధిదారులు ఆ ఇల్లు కూడా పూర్తి చేసిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపు 15.59 లక్షల ఇళ్ళని కట్టి పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం. రాష్ట్రంలో 29కి పెరగనున్న మొత్తం జిల్లాల సంఖ్య. గ్రామ సచివాలయాల పనితీరు వ్యవస్థ నిర్మాణంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మార్చి నాటికి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో 75వ ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్. ప్రతి ఒక్క వినతిని స్వయంగా స్వీకరించిన యువనేత. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.